హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి మనకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి 300 ఉద్యోగాలకు గాను. ఓకేనా? అంతేకాకుండా అందరినీ షాకు గురి చేస్తూ సిలబస్లో భారీ మార్పులు తీసుకురావడం అయితే జరిగిందండి. సిలబస్ పైన చాలామంది అభ్యర్థులకు మరి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలలో సెంట్రల్కి సంబంధించినవన్నీ ఇచ్చారు, కొన్ని ఉద్యోగాలకు మాత్రం కేవలం ఏపీ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు చాలామందికి డౌట్ మొదలైంది, ఏంటి కేవలం ఏపీ మాత్రమే ఇచ్చారు, అసలు ఏపీవి ఏం చదవాలి, ఒకవేళ పేపర్లో మరి ఇండియాకి సంబంధించినవి కూడా అడుగుతారా అనేటువంటి డౌట్స్ అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించిన ఫుల్ క్లారిఫికేషన్ ఈ వీడియోలో మీకైతే అందచేయడము జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి జిల్లా కోర్టుల్లో 1700 ఉద్యోగాలను విడుదల చేస్తాము, జాబ్ క్యాలెండర్ ద్వారా వీటిని భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే వివరాలు కూడా ఈసారి మనము చూద్దామండి ఈ వీడియోలో. ఓకేనా? వీడియో ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్గా మరి హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం కేవలము 499 రూపాయలకే ఫుల్ కోర్స్ని మీకోసం అందజేస్తున్నాము. యాజ్ పర్ ద సిలబస్ అండి, చాలా క్లియర్గా ఉంటుంది. లాస్ట్ టైం కూడా మన ఛానల్లో మన యాప్ ద్వారా కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు, మన స్టూడెంట్స్ చాలామంది డిస్ట్రిక్ట్ కోర్సులో కూడా హైకోర్టులో కూడా ఉద్యోగులుగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక ఉద్యోగిగా మారాలంటే తప్పకుండా మన కోర్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఇక సిలబస్ విషయానికి వస్తే మనకు అఫీషియల్గా నోటిఫికేషన్లోనే సిలబస్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ సిలబస్ మరి చాలామందిని సిలబస్ ఏ విధంగా ఉండాలంటే చాలామందికి అర్థమయ్యే విధంగా, అంతేకాకుండా ఫుల్ క్లారిటీగా ఉండాలి. సిలబస్ ముందు పెట్టుకొని డైరెక్ట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ అలా ఇవ్వలేదండి. ఓకేనా? ఎలా ఇచ్చాడో చూద్దాము. మరి ఇక చూడండి, సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఏమిచ్చారు దీనికి? జనరల్ నాలెడ్జ్, మెంటల్ అబిలిటీ అండ్ సివిల్ లా అండ్ క్రిమినల్ లా కూడా అడగడం అయితే జరిగిందండి. ఓకేనా? సో మరి జాతీయ అంశాలు అన్నీ కూడా ఇక్కడ అడగడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ కూడా, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ అన్నీ కూడా ఉన్నాయి. మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ కూడా ఉన్నాయి. అండ్ లాకు సంబంధించినటువంటి 2 కొత్తగా దీంట్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది ఓకే అండి. నెక్స్ట్ కామన్గా ఉండేటువంటివి సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్. సో లైబ్రేరియన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లైబ్రేరియన్ అండ్ లైబ్రేరియన్ గ్రేడ్ 2. నెక్స్ట్ యూడి స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్. ఇక్కడ లా కోర్సుకు సంబంధించిన సిలబస్ను తీసేశారు. ఓకేనా? మరేంటి? జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందులో నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియా ఎకానమీ అండ్ బేసిస్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సోర్స్ ఇన్ ఎవ్రీ డే లైఫ్. ఓకేనా? ఇక్కడ ఏపీ గురించి ఒక్క టాపిక్ కూడా అడగలేదండి. గమనించారా మీరు? ఒక్క టాపిక్ కూడా అడగలేదు. మరి చదవాలా వద్దా అంటే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారమే మనము ముందుకెళ్ళాలండి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి, మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఏవి ఇచ్చాడో అవి మాత్రమే చదవాలి. ఓకే? మెంటల్ ఎబిలిటీలో సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్, నెక్స్ట్ సీరియల్, వెర్బల్ అండ్ నంబర్, రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్ అండ్ న్యూమెరికల్ అనాలజీ, డిస్టెన్స్, స్లోగమ్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్ అనేటువంటి టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇక మెయిన్ చాలామంది కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి అంశం ఏంటి తెలుసా అండి? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్. ఇక చూస్తే మీరు షాక్ అవుతారండి. కేవలం ఏపీ మాత్రమే అడిగారండి ఇక్కడ. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏపీ, హిస్టరీ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్, జాగ్రఫీ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, పాలిటీ గవర్నెన్స్ కన్ఫైన్స్ టు ఆంధ్రప్రదేశ్. అదేంటి? పాలిటీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా? ప్రత్యేకమైన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఉంటాయంటే ఎస్ ఉంటాయి. ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో మనకు పార్లమెంట్ ఉంటుంది కదా. స్టేట్లో ఏంటి? అసెంబ్లీ గురించి చదవాలి. సెంట్రల్లో రాష్ట్రపతి ఉంటారు, స్టేట్లో గవర్నర్ గురించి చదవాలి. ఓకేనా? పిఎం ఉంటాడు అక్కడ, మనకి ఇక్కడ సీఎం ఉంటారు. ఓకేనా? అక్కడ హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది, ఇక్కడ హైకోర్టు గురించి చదవాలి.
ఓకేనా. అక్కడ యూపీఎస్సీ ఉంటుంది, ఇక్కడ ఏపీపీఎస్సీ గురించి చదవాలి. ఈ విధంగా సో ఈ పాలిటీ అండ్ గవర్నెన్స్ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్ అంటే ఇవి చదవాలి. నెక్స్ట్ ఎకానమీ అండ్ ద బేస్ ఆఫ్ మైక్రో అండ్ మాక్రో ఎకనామిక్స్ కన్ఫైన్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఇది కూడా చదవాలి. సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, మామూలు సైన్స్ అండి, ఇది అందరికీ తెలిసిందే, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ చూసినట్లయితే సేమ్ అండి, సీటింగ్, అరేంజ్మెంట్ అండ్ పజిల్స్, సిరీస్, వెర్బల్ అండ్ నంబర్, రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, వెర్బల్ అండ్ న్యూమెరికల్ అనాలజీ, డిస్టెన్స్, నెక్స్ట్ సెలోజియమ్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీ అండ్ డిస్సిమిలారిటీస్ అనేటువంటివి ఇందులో మనకు సిలబస్లో భాగంగా యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సిలబస్లో అయితే మార్పులు చేర్పులు అయితే చేయడము జరిగింది ఫ్రెండ్స్. సో ఇదండి మరి సిలబస్కి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చింది కదా. మీరు ఇండియాకి సంబంధించినవి ఇచ్చినప్పుడు కేవలం ఇండియావి మాత్రమే చదవండి, ఏపీ స్కిప్ చేయండి. ఓకేనా. ఎందుకంటే మనకు క్లియర్గా ఇచ్చారు సిలబస్లో. ఆఫీస్ సబార్డినేట్కి మాత్రము ఇండియా అన్నీ కూడా స్కిప్ చేయండి, కేవలం ఏపీ మాత్రమే చదవండి. ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, మరొకవేళ సిలబస్లో ఇచ్చినవి కాకుండా మనకు ఇండియా అడిగితే ఎట్లా, మరి ఇండియా ఇవి కూడా అడిగితే ఎలా, ఏం చేయాలి అప్పుడు అంటే మనము సో న్యాయపరమైనటువంటి పిల్స్ కూడా వేయచ్చు దానిపైన. అదేంటి, మాకు నోటిఫికేషన్లో కేవలం ఏపీ మాత్రమే ఇచ్చి నేషనల్ ఎలా అడిగారు, సో అవి కూడా ఇస్తే మేము అవి కూడా చదివేవాళ్ళం, ఇప్పుడు మేము చదవలేదు మా మార్కులు కోల్పోయాము అని అడిగేటువంటి రైట్ ప్రతి ఆస్పిరెంట్కి ఉంటుంది. కాబట్టి అలా చేయరు, 99.99% అలా చేయరు. సిలబస్లో ఏది ఇస్తారో అది మాత్రమే మనకు ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. ఓకేనా. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటికే చాలామంది మన కోర్స్ అయితే తీసుకున్నారు, ఇంకా ఎవరికైనా కావాలంటే వెంటనే తీసుకోండి. ప్రారంభ ఆఫర్లో భాగంగా కేవలం 499కి ఇస్తున్నాము. ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.